మేల్స్ మగవాళ్ళలో టైట్ క్లోదింగ్ వేసుకోవడం వల్ల లేదా టైట్ అండర్వేర్ వేసుకోవటం వల్ల ఫర్టిలిటీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అంటే సంతానం కలగకపోవటానికి బట్టలు కూడా కారణం అవుతాయా? సో ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్, ఎండాకాలం చాలా ఉంది, హీట్ వేవ్ ఉంది, టూ మచ్ ఎక్స్ట్రీమ్ హీట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. దీంతో పాటు ఇఫ్ యూ వేర్ టైట్ క్లోదింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరేషన్ సరిగ్గా ఉండదు. టెస్టిస్ హ్యావ్ టు బీ ఇన్ కూల్ ప్లేస్. సో నార్మల్లీ టెస్టిస్ రెండు కూడా అన్ని ఆర్గన్స్ మగవాళ్ళలో బాడీ లోపల ఉంటాయి, హార్ట్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, లివర్ అన్నీ. బట్ టెస్టిస్ మాత్రం దే స్టే అవుట్ సైడ్ ద బాడీ. ఎందుకంటే ఈవెన్ బాడీ టెంపరేచర్లో ఉన్న వేడి కూడా టెస్టిస్ తట్టుకోలేవు అనమాట. దట్ ఈస్ వై దే ఆర్ ప్లేస్డ్ ఇన్ స్క్రోటల్ సాక్. సో అవుట్ సైడ్ ద బాడీలో ఉంటాయి. సో ఇలాంటి కూల్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేసే టెస్టిస్కి మనం టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల లోకల్ హీట్ ట్రాప్ అయిపోయి లోకల్గా బాగా టెంపరేచర్ పెరిగి సో స్పర్మ్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ sperm needs cool temperatures. Heat is an enemy for the sperm. So anything which increases the scrotal temperature, అంటే మీరు చాలాసేపు కూర్చున్నారనుకోండి, వేడికి జనరేట్ అవుతుంది థైస్ మధ్యలో. సో ఆర్ ల్యాప్టాప్ మీ మీద పెట్టుకున్నారు, దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది. యూ రైడింగ్ అ బైక్ ఫర్ లాంగ్ టైమ్, దెన్ హీట్ జనరేట్ అవుతుంది. డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ కంటిన్యూస్గా దెల్ బీ డ్రైవింగ్. సో వాళ్ళు కూర్చునే ఉంటారు, దాంతోపాటు డ్రైవింగ్, ఆ ఇంజన్ అవన్నీ. సో they'll have lot of raised scrotal temperatures and వీళ్ళకి వెరీ హై ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే సమ్మర్స్లో వీ ప్రిఫర్ లూజ్ క్లోదింగ్ ఫర్ మెన్, అంటే కాటన్ బాక్సర్స్ టైప్, లైక్ షార్ట్స్ టైప్ ఇట్లాంటివి వేసుకోమని చెప్తాం.